వెల్కమ్ సార్. మనము మరలా వ్యంజన సంధిలోనికి తా నియమానికి మనం నేర్చుకోవడానికి మరి రెడీగా ఉన్నారా? తా నియమము నేర్చుకుందాం. మనము గత సెషన్లో మనము మా నియమము 2 రకాలైనటువంటి మా నియమాలు ఉన్నాయి, అవి నేర్చుకున్నాం. ఇప్పుడు తా నియమం 3 రకాలుగా ఉంది, 3 నియమాలు. అందుట్లో మొదటి తా నియమము ఈరోజు మనం నేర్చుకుందాం. దీని యొక్క ఫార్ములా ఈజీగా మనము ఐడెంటిఫై చేయగలిగితేనే తా నియమాన్ని మనం ఈజీగా మనము ఈ యొక్క సంధి విచ్ఛేదం చేయవచ్చు, లేదా సంధిని మనము కనుక్కోవచ్చు. ఈ తా నియమం అనేటువంటిది చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. అందుకని దీన్ని కొంచెం మన మనసు దగ్గర పెట్టుకొని దాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తేనే తప్ప తా నియమం మన అంతగా దొరకదు, మనకు తెలియదు, కన్ఫ్యూజ్ అవుతుంది. సో సరే, ఇప్పుడు మనం తా నియమం గురించి నేర్చుకుందాం రండి. చూడండి, ఇక్కడ వ్యంజన సంధిలో తా నియమం, విధి అని కూడా అనొచ్చు. తా విధి లేదా నియమం, తాకి సంబంధించినటువంటి నియమం. ఈ తా నియమాన్ని చూడండి, ఇక్కడ లెటర్స్లో రాస్తే మొత్తం ఇవన్నీ కూడా రాస్తే మీకు అర్థమవుదు అనేసి కొంచెం ఇందుట్లో షార్ట్కట్గా చేసి ఈ యొక్క పరిభాషని ఇందుట్లో రాశాను. ఒకసారి నేను చదువుతాను, చూడండి తా నియమం ఏంటో. జబ్ తా అథवा धा, जब ता अथवा ध का संयोग या सा या चा से होने से चा बढ़ता है, चा बनता। ता अथवा धा का संयोग झा या झा से होने से झा बनता। था अथवा धा का संयोग ठा या ठा से होने से ठा बनता है। था अथवा धा का संयोग ढा या ढा से होने से ढा बनता है। था अथवा धा का संयोग ला से होने से ल हो जाता है। यही परिभाषा है. అర్థమైందండి పరిభాష? కొంచెం కన్ఫ్యూజ్గా ఉందా? ఈ పరిభాష వచ్చుంటేనే కానీ వీటిని మనం సంధి విచ్ఛేదము చేసిన వాటిని మనము సంధిని మనం కనుక్కోలేము. ఒకవేళ సంధి విచ్ఛేదం చేయాలన్నాను ఈ నియమం తెలియాల్సిందే. ఈ యొక్క నియమం తా నియమం, ఇది మొదటి తా నియమం. ఇంకా 2 తా నియమాలు ఉన్నాయి. అంటే మనం ఇంతకు మునుపు నేర్చుకున్నటువంటి ఫస్ట్ సెషన్లో నేర్చుకున్నటువంటి కచ్చట తపా వర్గాలలో మొదటి వర్ణము, అలానే 3వ వర్ణము మరి కచ్చట తపాలలో 1, 3, 5 నేర్చుకున్నాం. 5 కూడా మా నియమంలో మనము పంచమాక్షరం వచ్చేసి. ఇంకా మిగిలినటువంటి ఒక ఉదాహరణ చెప్తాను మీకు, ఇంకా అర్థమయ్యేటట్టు. కా అనేటువంటి కా నేర్చుకున్నాం. రెండవది ఖ, ఘ, ఘ, ఇది నేర్చుకున్నాం. ఇది నేర్చుకున్నాం. ఇంక ఈ 2 నియమాలు మనం నేర్చుకోవాలి. అంటే 2, 4 మనం నేర్చుకోవాలి. ఇందులో 2, 4 చూడండి. చ, ఛ, రెండవ ఛ కదండి. అలానే ఝ, ఛ. ఈ విధంగా మనము ఇందుట్లో వీటి గురించి కూడా మనం ఇప్పుడు నేర్చుకుందాం. అయితే ఇది నేను ఈ యొక్క పరిభాష ఇక్కడ రాశాను. ఏంటంటే ఎప్పుడైతే తా లేదా ధా సంయోగము ఛాగాని ఛతో సంయోగం చెందితే ఏమవుతుందంట? థా అనేటువంటిది ఛా కింద మారిపోతుంది. థ అనేటువంటిది ఛా కింద మారుతుంది. వేడితో సంయోగం చేస్తే ఛా అనేటువంటి లెటర్తో, ఈ వర్ణంతో. అలానే తా కానీ దా కానీ దేనితో సంయోగం చేస్తే ఝా కానీ ఝాతో చేస్తే తా ఎలా మారిపోతుందంటే జా కింద మారిపోతుంది. ఇది దాని యొక్క పరిభాష. ఒకవేళ ఈ విధంగా చెప్పినప్పటికీ మీకు కొంత అవగాహన అవ్వకపోతే నేను మీకు గ్రాఫ్ పెడతాను, గ్రాఫ్ ఇస్తాను. ఆ గ్రాఫ్లో ఏ విధంగా మార్పు వస్తుంది, किस प्रकार का बदल जाता है, यहाँ वर्ण, इसके बारे में सीखेंगे, चलेंगे. चलो చూడండి, ఈ యొక్క గ్రాఫ్ ఏంటంటే మనకి ఇందుట్లో ఇది ఏ శబ్దం అన్నాము? పూర్వపద్ అన్నాం కదండి. ఇది ఉత్తరపద్. పూర్వపద్, ఉత్తరపద్. పూర్వపద్దులో
అంతిమ అక్షరం చూడండి, ఈ శబ్దంలో అంతిమ అక్షరం ఇది థ అనేటువంటి అక్షరం వచ్చింది. ఇది థ అనేటువంటి అక్షరం. ఒకవేళ ధా వచ్చినా ఈ ప్లేస్లో తా ప్లేస్ ధా వచ్చినా ఏమవుతుంది అనేది ఇప్పుడు నేను మీకు కొంచెం ఈ యొక్క గ్రాఫ్లో మీకు పెట్టి చూపిస్తాను. ఎందుకంటే సంధి విచ్ఛేదం చేసిన తర్వాత 2 రకాలైనటువంటి శబ్దాలు ఉంటాయి. ఏంటంటే ఒకటి పూర్వపద్, రెండవది ఉత్తరపద్. ప్లస్కి ఈ సైడ్ ఉన్నటువంటిది పూర్వపద్, ఆ సైడ్ ఉన్నటువంటిది ఉత్తరపద్. వీటిలో నేను ఇక్కడ గ్రాఫ్ చేసి మీకు చూపిస్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి. ఇక్కడ థ అనేటువంటి ఈ వర్ణము కానీ లేదా ధ అనేటువంటి ఈ వర్ణము కానీ, కొంచెం ప్లేస్ సరిపోదు, ఇక్కడ నుండి రాస్తాను. థ అనేటువంటి ఈ వర్ణము కానీ ధ అనేటువంటి ఈ వర్ణం అంటే ఇక్కడ ఉంటే ఈ ప్లేస్లో ధా వచ్చినా తా వచ్చినా అని అర్థం. ప్లస్ సంధి విచ్ఛేదం కదండి. తర్వాత ఏమంటున్నాడు అంటే చ చ అంటే ఛా వచ్చినా ఛా వచ్చిన ఈ 2 కలయికల వలన అంటే ఈ 2 ఇలాను యాడ్ అవుతే ప్లస్ తర్వాత కదండి యాడ్ అవుతే ఈ థా ఏమవుతుందట, ఈ థా ఏమవుతుందట ఛా కింద మారిపోతుంది. అది మీకు ఒక గ్రాఫ్ కింద ఇంకా ఉన్న లెటర్స్ ఉన్నా కనుక ఆయన రాసిన తర్వాత నీకు గ్రాఫ్ ఇస్తాడు. చ ఇది అన్నాడు. రెండవది ఏంటండి, థా ధ అనేటువంటి థా ద అనేటువంటిది జాగాని జాగాని అంటే ఈ జాగాని ఝ ఈ రెండిటితో కలిస్తే ఎలా మారుతుంది, ఝా కింద మారుతుంది. అలానే ఠా 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 ఈ 2 అక్షరాలు థాకొని ధాతోని కానీ ఢీకుంటే ఏ విధంగా ఈ థా అనేటువంటి రూపాంతరం చెందుతుంది నేర్చుకుందాం. అలానే ఢా ఢ ఈ 2 అక్షరాలు దీనితో ఢీకుంటే ఏ విధంగా మారుతుంది. తర్వాత ఏదండి లా, లాస్ట్గా లా. ఈ లా అనేటువంటి ఈ యొక్క వర్ణము దీనితో ఢీకుంటే ఎలా సంధి అంటే ఏ విధంగా మారుతుంది అనేది చూద్దాం. సరే ఇదిగోనండి, ఇక్కడ నుండి దీనితో కదండి చూడండి, దీనితో ఢీకుంటే దేనితోని థాతో ఢీకుంటే ఏమవుతుందట ఛా కింద మారుతుంది. థా ఏమవుతుంది, థా ఏమవుతుంది ఛా, ఛా కింద అయిపోతుంది. థా అవుదప్పుడు ఛా కింద అయిపోతుంది. దేంతో ఢీకుంటే థా కానీ దా కానీ ఎవరితోని ఛాతో ఢీకుంటే ఏమవుతుందంట ఛ అని అవుతుంది అన్నాడు. ఇదే కదండి, థా కానీ దా కానీ ఛాతో కానీ ఈ ఛాతో ఢీకుంటే ఏమవుతుందట ఛ అనేటువంటి రూపము థా కానీ దా కానీ రూపాంతరం చెందుతుంది. నెక్స్ట్ జ అనేటువంటి ఈ యొక్క వర్ణము ఎవరితో ఢీకుంటే థా కానీ దాతో ఢీకుంటే ఏమవుతుందట జ అనేటువంటి ఈ యొక్క వర్ణము తయారవుతుంది. సో ఇంకొకటి ఠా కానీ ఎవరితో ఢీకుంటే థా కానీ దాతో ఢీకుంటే ఇది ఎలా తయారవుతుందంట ఠ కింద తయారవుతుంది. తర్వాత ఢా కానీ దీనితో థా కానీ దాతో ఢీకుంటే ఎలా వస్తుందట ఢ కింద తయారవుతుంది. అలానే లా లాస్ట్ది, ఇది ఈ లా థాతో ఢీకుంటే ఇది ఏమవుతుందంట ల్ కింద తయారవుతుంది. ఇది పరిభాష. ఈ పరిభాష సంబంధించినటువంటి ఇదేటండి, ఈ పరిభాషకు సంబంధించినటువంటి గ్రాఫ్. ఈ గ్రాఫ్ ప్రకారంగానే ఇప్పుడు మనము దీన్ని చేయొచ్చు. ఈ గ్రాఫ్ ప్రకారం ఎందుకంటే నేను ఒకేసారి చెప్తున్నాను. అసలు థా ఛా ఒకటి చెప్పాలి, థా ఝాకి సంబంధించిన ఒకటిసారి చెప్పాలి, థాకి తర్వాత ఠాకి ఒకటిసారి చెప్పాలి, థా తర్వాత ఢా చెప్పాలి, థా తర్వాత లా చెప్పాలి. చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుంది. మనకి ఇంకా చాలా ఎక్కువ మనకి ఎపిసోడ్లు అవుతున్నాయి, అంటే క్లాసులు ఎక్కువ అవుతున్నాయి. దాని నిమిత్తంలో ఒకేసారి షార్ట్కట్లో చెప్దామని ఒకేసారి వీటిని మీరు కన్ఫ్యూజ్ అవ్వకోకుండా ఉంటారు అనేసి ఈ యొక్క గ్రాఫ్ను ఒకేసారి మీకు ఇందులో
చూపిస్తాను. తా వర్గం. ఇంకా 2 వర్గాలు ఉన్నాయి. తా నియమం. ఇప్పుడు మొదటి నియమంలో యాక్చువల్గా అయితే ఇది ఒక మొదటి నియమము, 2వ నియమము, 3వ నియమము, 4వ నియమము, 5వ నియమము, 6వ నియమము, 7 నియమాలు ఉంటాయి తాకి సంబంధించి. అంటే ఇక్కడ 1, 2, 3, 4, 5 నియమాలు ఒకే నియమంలో మీకు చూపిస్తాను. 5 నియమాలు కూడా ఒకే నియమంలో చూపిస్తున్నాను. ఓకే, రైట్, వచ్చేద్దాం. ఈసారి మీకు ఇప్పుడు కూడా కొంచెం అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఈసారి ఈ యొక్క సంధి విచ్ఛేదం చేస్తే మీకు అర్థమవుతుంది. చూద్దాం. ఫస్ట్ ఆ యొక్క శబ్దాన్ని తెద్దాం ఒకసారి. శరత్ ప్లస్ చంద్ర, అంతే కదండి. దీని యొక్క పరిభాష ఏంటంటే తాగాని దాగాని. ఇదిగో థా, ఇక్కడ దా లేదు, దా అయితే లేదు, థా అయితే వచ్చింది మనకి. థా, ఈ థా చాతో ఢీకుంటే, దేంతో? ఈ చాతో ఢీకుంటే. ఎవరితో ఢీకుందండి? ఈ చాతో ఢీకుంటే థా ఏమైపోతుందంట? చా కింద మారిపోతుంది. ఎలా మారుతుంది? చా కింద మారిపోతుంది. ఛాయ్ మారిన తర్వాత యువతలు ఉన్నటువంటి ఒత్తులు ఇంకా అక్షరాలు ఏంటండి? సర్ ప్లస్ ఇక్కడ పెడదాం, ఏదండి? సర్ కదండి. సర్ ప్లస్ యువతలు ఉన్నటువంటి ఈ యొక్క ఉత్తర పద్దులో ఏవైతే పదాలు ఉంటాయో ఆ పదాలు యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి, ఎటువంటి మార్పు ఉండదు ఏ సంధిలోనైనా సరే. ఉత్తర పద్దులో ఉన్నటువంటి చంద్ర అంటే చంద్ర కిందకు వచ్చేయాల్సింది, ఎటువంటి ఈ మారవు. మనకి పూర్వ పద్దుల్లోనే మారుతూ ఉంటాయి. ఉత్తర పద్దులో ఎటువంటి శబ్దాలు మారవు, అది గుర్తుపెట్టుకోండి. చంద్రకి చంద్ర రాద్దాం, చంద్ర, రైట్. ఈసారి ఈ మూడింటిని కలిపేద్దాం. చూడండి, చా, రా, చా, తర్వాత చా, ఇంద్ర. సో ఇది చా అనేటువంటి ఒత్తు కనుక దీన్ని ఏం చేయొచ్చు? చా ఒత్తు కింద చేయొచ్చు, అంతే కదండి. శరత్, చూసారండి? శరత్చంద్ర, శరత్చంద్ర, చూసారండి? ఈ విధంగా రాయొచ్చు. చా, రా, శరత్ ప్లస్ చంద్ర, శరత్చంద్ర. ఇదండి దాని యొక్క నియమం, ఈ యొక్క పరిభాష యొక్క నియమం. అది ఈ పరిభాష యొక్క నియమం. అంటే ఈ నియమము బట్టే మనము ఏదైనా సరే మనం చేయొచ్చు. అర్థమైందండి? నెక్స్ట్ జగత్ ప్లస్ ఛాయా. తా వచ్చింది కదండి. తా దేంతో ఢీకొంది? తా ఛాతో ఢీకొంది. అంటే ఈ తా దేంతో ఢీకొంది? ఛాతో ఢీకొంది. కనుక ఏమవుతుంది? తా ఏమవుతుంది? ఛా అవుతుంది. అంటే తా స్థానంలో ఏం రాయాలి? చా రాయాలి. రాసేయండి. జా, గా, తా రాయాలండి, చా రాయాలా? చా రాయాలి. ఎందుకంటే చా అనేటువంటి ఈ ఒక వర్ణము తాతో ఢీకొంది. చూడండి, చా అనేటువంటి వర్ణము తాతో ఢీకొంది కనుక ఏమవుతుంది? చా అవుతుంది. కనుక ఇక్కడ ఏం చేయాలి? చ ఒత్తు కింద పెట్టండి. చా, ఇది ఉన్నట్టుగానే రాయాలి. ఛాయ. చూడండి, జగత్ ఛాయ, జగత్ ఛాయ. ఈ విధంగా మనము ఈ సంధి విచ్ఛేదాన్ని మనము సంధి విచ్ఛేదాన్ని శబ్దముగా అంటే సంధిగా మనం రాయాలి. ఓకే, రైట్. ఇందుట్లో చూడండి, సత్, తా, ఈ తా ఎవరితో ఢీకొంటుంది? జా అంటే దీంతో, అంతే కదండి. చూడండి, సత్, తా ఎవరితో ఢీకొంటుంది? జా, జాతో ఢీకొంది గనక థా జాతో ఢీకొంది కనుక థా జాతో ఢీకొంటే ఏమవుతుందండి? జా కింద అవుతుంది. ఇది థా, ఇది మారదండి. ఉన్నట్టుగా ఉంటాయి, ఇది మారుతూ ఉండిద్ది. తాగని దాగని మారుద్ది. ఇక్కడ తా ఉంది గనక తా ఏమవ్వాలండి? జా కింద మారాలి. కనుక ఈ తా స్థానంలో జా ఒత్తు రాయండి. సా, జా, ఇది కూడా జన్. చూడండి, సజ్జన్, సజ్జన్, అదేంటండి? సజ్జన్. చూసారండి ఎంత ఈజీగా ఈ యొక్క ఫార్ములా తెలిసి ఉంటే. ఈ గ్రాఫ్ కూడా మనకు తెలిసి ఉండాలి. ఇంచుమించు ఒక గ్రాఫ్ మనకు ఈ యొక్క బుక్స్లో కూడా ఉండదు. మనకుంటే ఏమైనా దొరికితే గ్రామర్లో ఈ యొక్క పరిభాష దొరుకుతుందేమో, కానీ ఈ ట్రిక్స్ అనేటువంటివి దొరకవు, అసలు దొరకవు. ఓకే, రైట్. చూడండి, 3వ 4వ దాంట్లోకి వద్దాం. ఇదిగో తా కదండి. ఇదిగో తా ఎవరితో ఢీకుంటుంది? ఠాతో ఢీకుంటుంది. ఎవరితోనండి? ఠా. అంటే థా ఎవరితో ఢీకుంది? ఠా. ఈ ఠా, ఈ రెండిటి ఠాలో
మారితే ఠ కింద మారుతుంది. తా ఎలా మారుతుంది? ఠా కింద రాసేయండి. ఇదిగో తా, ఇది ఎలా మారుతుంది? ఠా ఒత్తు కింద మారుతుంది కదండి. ఇదిగో టీ, తట్టిక, తట్టిక, చూసారండి, తట్టిక. నెక్స్ట్ ఉత్, ఇదిగో చూడండి తా, ఇది మళ్ళీ ఎవరితో ఢీకొంటుంది? డాతోనే ఢీకొంటుంది. ఎవరితో ఢీకొంటుంది? డా, ఇదిగో డా. సో తా డాతో ఢీకొంటే ఏమవుతుందండి? తా అనేటువంటి ఈ యొక్క వర్ణము డా కింద మారిపోతుంది. చూడండి, ఈ తా అనేటువంటిది డా రాయాలి, ఈ తా స్థానంలో డా రాయాలి. చూడండి, వుడ్, అంతే కదండి. తా బదులు ఇదిగో తా, ఎవరితో ఢీకొంది? డాతో ఢీకొంది. సో తా ఏమవుతుంది? డా కింద మారిపోతుంది. తా డా కింద మారిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? వుడ్ ప్లస్ డాయన్, ఉడ్డాయన్. చూసారండి, ఉడ్డాయన్. ఈ విధంగా థా యొక్క నియమం. నెక్స్ట్ చూడండి, థా అనేటువంటి ఈ ఒక లెటర్, ఈ యొక్క వర్ణము ఎవరితో ఢీకుంటుందండి? లాతో ఢీకుంది. థా ఎవరితో ఢీకుంది? లాతో ఢీకుంది. అంటే లాతో ఢీకుంది కనుక థా ఏమవ్వాలి? ల్ కింద లా ఒత్తు కింద మారాలి. అంటే థా ప్లేస్లో లా రాయాలి. చూడండి, తల్, లీన్, తల్లీన్. ఈ విధంగా రాయొచ్చు, లేదా దీన్ని ఒత్తు కింద చేస్తే సరిపోతుంది. తల్లీన్, తల్లీన్. ఈ విధంగా మనము థా వర్గంలో, థా నియమంలో మనకి ఎన్ని ఉన్నాయో? 1 2 3 4 5 నియమాలకు సంబంధించి ఒకే నియమంలో మీకు చెప్పేశాను. అంటే ఏ విధంగా మారుతుంది, ఇంకా ఉన్నాయి వర్డ్స్ మనం చెప్పి రాయొచ్చు, కాకుంటే ఎక్కువ లెంత్ అవుతుంది అనేసి ఒక్కొక్క ఉదాహరణ మీకు చెప్పాను. ఇది ఒక నియమం అండి. అబ్బాయి ఇంత మాకెందుకండి, ఇవన్నీ ఎందుకు వచ్చినాయండి, ఇది రాయడం కష్టం కదండి. అలా కాదండి, మాకు శబ్దం ఇస్తే దాన్ని సంధి విచ్ఛేదం చేయడము ఒక్కటి నేర్పితే సరిపోతుందండి అని అనుకోవచ్చు. ఎందుకంటే చూడండి, ఇందుట్లో చిన్నది ఒక సింపుల్ తీస్తాను, సజ్జన్ తీస్తాను. స జన్, సజ్జన్ అనేటువంటి ఈ యొక్క శబ్దము, దీన్ని సంధి విచ్ఛేదము చేయాలి అంటే ఒకటే బండ గుర్తండి, ఒకటే బండ గుర్తు. ఏంటంటే మనకి సంయుక్త అక్షరాలు, ద్విత్వ అక్షరాలు గుర్తున్నాయి కదండి. సంయుక్త అక్షరాలు అంటే ఉదాహరణకి ఒక లెటర్ రాస్తున్నాను, కావ్య అంటే వా కింద యావత్తు. ఈ జాతి వేరు, ఈ జాతి వేరు. విజాతీయ అని మనం మాట్లాడుకున్నాం కదండి, ఇది విజాతీయ శబ్దం కనుక విజాతీయ అయినటువంటి ఈ శబ్దమేమో సంయుక్త అక్షరాలు అంటాం. ద్విత్వ అక్షరాలు అంటే ఇక్కడ చెప్పినట్టుగా ఉదాహరణకి తా కింద తావద్దు, కుత్త, తా కింద తావొత్తు అంటే సేమ్ జాతికి సంబంధించినటువంటి ఒత్తులతో కూడి ఉంటే దాన్ని ద్విత్వం అంటాం కదండి. ఈ ద్విత్వాలని మనము ఈ తావర్గంలో ఈజీగా మనము ఉపయోగించవచ్చు. అది ఎలా అనేది మీకు ఒక చిన్న ట్రిక్ చెప్పిన తర్వాత నెక్స్ట్ లెసన్లోకి మనం వెళ్దాం. చూడండి, ఇక్కడ చూస్తే ఒకసారి చా కింద చావొత్తే ఉంది. ద్విత్వమా సంయుక్తమా చెప్పాలి. ద్విత్వమా సంయుక్తమా? సంయుక్త, సేమ్ జాతి. చా కింద చావొత్తు, ఇది కూడా చావొత్తే, అదే జాతి. సో ఇది కూడా ఏదండి? ద్విత్వమా. జా కింద జావొత్తు, ద్విత్వమా సంయుక్తమా? ద్విత్వము, సేమ్ జాతి. టా కింద టావొత్తు, ఇది కూడా ద్విత్వమే. డా కింద డావొత్తు, ఇది ద్విత్వమే. లా కింద లావొత్తు, ఇది ద్విత్వమే. సంయుక్తులు అయితే కాదు. ఇలాను ద్విత్వ అక్షరాలు ఉన్నటువంటి ఈ శబ్దాలలో మనము ఈ యొక్క వ్యంజన సంధిని మార్చడం కూడా చాలా సింపుల్ అండి. మనకి ఎక్కడైతే ద్విత్వ ఒత్తులు ఉంటాయో, ద్విత్వ ఒత్తులు అంటే ఇది జావొత్తు కింద ఉంది కదండి, ఈ స్థానంలో తా కింద రాయండి, తా ఒత్తు రాయండి, అంతే, సంధి విచ్ఛేదం అయిపోయింది. చూడండి, దీనికి ఏం చేస్తారు అంటే దీని సంధి విచ్ఛేదం చేయాలి అంటే జావొత్తు ఉందంటే జా కింద జావొత్తు, ఈ రెండింటి విడగొడదాం. ఏం చేద్దాం? సా జావొత్తుని ఎలా రాయమన్నాను? తా ఒత్తు కింద రాయండి. సత్ ప్లస్ జన్న, సత్ ప్లస్ జన్న, సజ్జన్న, ఈ విధంగా రాయండి బండ గుర్తుగా. ఒకవేళ ఈ ఫార్ములా మీకు కొంచెం కష్టం అనుకుంటే అంతవరకు అవసరం లేదండి. ఒకవేళ శబ్దం ఇస్తే దాన్ని సంధి విచ్ఛేదం చేయడము సింపుల్ మెథడ్లో చెప్పమంటే ఈ విధంగా మనం రాయొచ్చు. ఏదైనా సరే చూడండి, తల్లీన్, తల్లీన్. సో తల్లీనిలో
ఇది ఏంటండి ద్విత్వ అక్షరాలు. సో ఇది లా ఒత్తు, ఇది లా అక్షరం కింద ఉంది. సో ఇక్కడ డివైడ్ చేయండి, ప్లస్ ఇక్కడ పెట్టండి. ఇదిగో చూడండి, ప్లస్ ప్లస్ పెడితే ఇది తా, ఈ ఒత్తిని ఎలా చేయాలి, తాకి తా ఒత్తు కింద చేయండి. తత్ ప్లస్ లీన్, తత్ ప్లస్ లీన్, తల్లీన్. అది మళ్ళీ ఈ యొక్క శబ్దముగా కన్వర్ట్ అయ్యేటప్పుడు ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది. ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది. తా స్థానంలో ఎవరితో ఢీకుంటుంది, లాతో ఢీకుంది కనుక ఈ తాయమవ్వాలి, లా ఒత్తు అవ్వాలి. ఇదిగో లా ఒత్తు, చూసారా, తల్లీన్, ఇదిగో లా ఒత్తు. ఈ విధంగా ఇదిగో తల్లీన్ లా ఒత్తుగా మారింది. ఈ విధంగా మనకి ఇంకా సింపుల్ కదండి, మనకి ఇంకా సింపుల్గా ఇవన్నీ కూడా ఆ విధంగా చేయొచ్చండి. దీన్ని ఏం చేయొచ్చండి, శరత్, చా స్థానంలో, చా ఒత్తు స్థానంలో ఏం పెడతారు, శరత్ ప్లస్ చంద్ర. ఈ చా ధర ఏం పెడతారండి, చా ఒత్తు, శరత్ ప్లస్ ఛాయా. జగత్ ప్లస్ ఛాయా. అలానే జావత్ దగ్గర ఏం పెడతారండి, ఈ సంయుక్త ద్విత్వాక్షరాలే కదండి ఇవి. ద్విత్వాక్షరాలు సంయుక్తాల ద్విత్వాక్షరాలు గమనించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద్విత్వాలైతేనే తావొత్తు పెట్టండి, బండ గుర్తు. ద్విత్వాక్షరాలకి మాత్రమే తావొత్తు పెట్టండి. చూడండి ఇక్కడ ఎలా పెడుతుంది, జా కింద జావొత్తు, ద్విత్వము కనుక యువతల జా అవతల తీసేయండి, యువతల ఒత్తుకి జా ఒత్తు దగ్గర ఏం పెడతారు, తావొత్తు పెట్టండి. సత్ ప్లస్ జన్, సత్ ప్లస్ జన్, సజ్జన్. అలానే టా కింద టా ఒత్తు. తత్ ప్లస్ టీకా, తట్టీకా. చూసారా, తత్ ప్లస్ టీకా, తట్టీకా. డా కింద డా ఒత్తు, ద్విత్వ అక్షరాలు, బండ గుర్తండి ఇది. ఇంకంతకంట ఇంకా సింపుల్ మెథడ్లో మరి నేనైతే ఇంకా చెప్పలేను. చూడండి, ఉడ్డాయన్, డా కింద డా ఒత్తు. సో ఈ ద్విత్వాలే కదండి. ద్విత్వాలు అయినప్పుడు ఈ డాని అవతల తీయండి, డా అవతల పెట్టండి. డా స్థానంలో తా ఒత్తి పెట్టండి. ఉత్ ప్లస్ డయన్, ఉడ్డాయన్. చూసారండి, చూసారు. తల్లీన్, లా కింద లా ఒత్తు, అంటే ద్విత్వాలే కదండి, లా ఒత్తు. సో ఏమంటే తత్ ప్లస్ లీన్, తల్లీన్. ఇంకంతకంటే ఈజీ మెథడు మనకు దొరకదు. చూసారండి, మనకు ఇందుట్లో ఏంటంటే ఏమున్నాయి, ఇందుట్లోని సంయుక్త అక్షరాలు అయితే లేవు. ఇది జాతి వేరు, ఇంకొక రకం జాతి అయితే ఇది ఈ జాతి వేరు అయితే సంయుక్త అంటాం. సేమ్ జాతితో కూడినటువంటి ఒత్తులతో ఉంటుంది ద్విత్వం అంటాం. ఈ ద్విత్వాలనే మనము ఈజీగా తా వర్గంలో ఈజీగా మనం వాడచ్చు. మనకు తా వర్గంలో ద్విత్వాలతోనే వస్తాయి. ఇంకా బండగా ఇంకా సింపుల్గా చెప్పాలంటే తా వర్గము ఈ యొక్క తా నియమము, ఫస్ట్ నియమము ఎక్కడికి చాచా ఝాజా ఠాఠా డాడా లా వరకు ఉన్నటువంటి ఈ లెటర్స్లో తా వర్గానికి ఏమొస్తాయి, ఈ ద్విత్వ ఒత్తులతోనే వస్తాయి. యువతలో ఉన్నటువంటి ఒత్తుని తా చేయండి, ఇక్కడే మార్చేస్తారు. తత్ ప్లస్ లీన్, ఉత్ ప్లస్ డయన్, తత్ ప్లస్ టీకా, సత్ ప్లస్ జన్, జగత్ ప్లస్ ఛాయా, శరత్ ప్లస్ చంద్ర. ఎందుకంటే చా స్థానంలో తా పెట్టేస్తున్నాం, తా ఒత్తు. శరత్ ఛాయా. చాలా సింపుల్ అండి, అది గమనించండి. పిల్లలు కూడా ఈ విధంగానే సింపుల్ మెథడ్లో వారికి బట్టి పట్టుకున్నాం. बच्चों को रटना सा नहीं है पद्धति, रटना का सा पद्धति 1 दिन 2 दिन में से याद रखते हैं उसके दिमाग में, कुछ दिनों के बाद वो भूल जाती है. रटना पद्धति सही पद्धति नहीं है. बच्चों को सब मनोभाव पूर्वक सब पढ़ाना चाहिए, अध्यापक का कर्तव्य. ठीक है ना. इस कारण से आप लोग यह छात्रों के अच्छी तरह सिखाओ, सरल रूप में से सिखाओ. यही तालिका यहाँ से पद्धति प्रकार. देखिए था नियम है, इसका ग्राफ यह ग्राफ है. यह देखिए यह संधि विच्छेद किया है. संधि माने यहाँ से पूर्व पद है, उत्तर पद, पूर्व पद उत्तर पद जोड़ने से संधि का एक शब्द बनता है. यही का नियम है. ये नियम को हम सब लोग से सीखना जरूरी है. इस कारण से मैं आपको से विनम्र करता हूँ, यही वीडियो को लर्न हिंदी से लाइकिए प्रो यूट्यूब चैनल में मैं अच्छी तरह आसानी से रूप में से मैं बताता हूँ. इस चैनल को से पूरा देखो, बीच बीच में से ना कट करो, अंतिम तक उसे देखो. अच्छी तरह समझेंगे. आपको यह व्याकरण के बारे में अच्छी तरह आप मालूम सकता है. ठीक है, धन्यवाद.